బాహుబలి మోటార్లు పెట్టి 140 మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి అట్లాంటి 21 పంప్ హౌజ్లు 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో. దానివల్ల అక్కడ గోదావరి 80 మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో 300 మీటర్ల కాడికి మిడ్మానర్ తెచ్చి అక్కడి నుంచి పైకి తెచ్చి అట్లా 15 రిజర్వాయర్లు, అట్లా 19 పంప్ హౌజ్లు, 21 సబ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ ఛానల్స్, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. 3 బ్యారేజీలు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అట్లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ, ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో ఉంది. దాని పేరు కాళేశ్వరం. ఇవాళ కేసీఆర్ గారు చేసిన బృహత్ ప్రయత్నం వల్ల, భగీరథ సంకల్పం వల్ల, మరి అప్పుడెప్పుడో శివుడు గంగను భూమి నుంచి దివికి దింపారంటారు, ఇది ఆకాశం నుంచి కిందికి తీసుకొచ్చారంటారు. కానీ కేసీఆర్ గారు చేసింది ఏం తెలుసా? కింది నుంచి మీదికి తీసుకొచ్చి ఇవాళ 80 మీటర్ల నుంచి 618 మీటర్లకు తెచ్చితే దానివల్ల ఏం జరిగింది? ఒక రైతుల పొలాలకు నీళ్లు మాత్రమే కాదు, మార్గ మధ్యంలో ఉండే అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలకి మంచినీళ్లు. అట్లాగే ఇప్పుడే నేను మీకు చెప్పాను, హైదరాబాద్ మహానగరం 535 మీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీల సామర్థ్యం, అంటే 15 హుసేన్ సాగర్ల సామర్థ్యం. కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ 50 టీఎంసీల సామర్థ్యం, అంటే 50 హుసేన్ సాగర్లతో సమానం. ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే. ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి ఇవాళ 1 కోటి జనాభా ఉన్నారు. రేపు 3 కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే 50 సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు, విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు. తాగునీరు, సాగునీరు, మార్గమధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు, ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు. మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ, కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి, నచ్చట్లేదు వాళ్ళకి. వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది. ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే, ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ కార్మికులు బాగుండకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్, బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు, ఏదో కేసు పెట్టి, ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. 21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు, ఉత్త శుష్కప్రియాలు, శూన్యవాస్తాలు, డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా? ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు. ప్రపంచంలో ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడు ఉంటాడా? అందరికీ ఉంటుంది అప్పు. అప్పు లేకుండా పనులు అవుతాయా? అప్పున్నా, ఎన్ని తిప్పలున్నా, లోపల బనీనికి పొక్కలున్నా, పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటామా లేదా? మంచి అంగి వేసుకొని, కడక్ అంగి వేసుకొని వస్తాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలి కదా. దుకాణం నడవాలంటే తెల్లారి మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది, రొటేషన్ కదా, అట్లుంటుంది వ్యవహారం. కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అప్పే పుట్టట్లే అంటలేదు, ఘోరం. నా రాష్ట్రం మొత్తం సంకనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి, ఎవడిస్తాడు మరి అప్పులు? చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు? చాలా విచిత్రం. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు, నీ గుడ్లు వీకి గోటిలాడతా, నీ పేగులు మెడలేసుకుంటా. ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. పేగులు మెడలేసుకోవడం ఏంది? బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు, నువ్వెందుకు? నాకు అర్థం కాదు. ఈయనే ముఖ్యమంత్రి,